సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. పాయింట్ ఏంటంటే అభినవ్ దర్శన్ మీద అటాక్ అయింది అండ్ ఇది నేను ఒక రెగ్యులర్ వీడియో లేక ప్రొఫెషనల్గా చేయొచ్చు, బట్ నో ఓపిక లేదు నాకు. ఓకే, జస్ట్ క్యాజువల్గా నేను మాట్లాడుతూ ఉంటా, పాయింట్ టు పాయింట్ మీరు నోట్ డౌన్ చేస్తూ ఉండండి. అండ్ ఇది కంప్లీట్ ఒక స్క్రిప్ట్ లేక నాకు అనిపిస్తుంది. నీకు జస్ట్ ఒక ఫ్యూ సిచ్యువేషన్స్ చెప్పుకుంటూ మాట్లాడతా, తర్వాత నీకు అర్థమైపోతుంది పాయింట్. ఓకే, ఎందుకంటే ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడానికి బేసిక్గా వేసుకున్న టాక్టిక్ అని నాకు అనిపిస్తుంది. మన అటాక్ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో అది కూడా మాట్లాడదాం. లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఓవరాల్ స్టోరీ ఏంటంటే అభినవ్ దర్శన్ పాడేరులో ఒక మారుమూల ప్రాంతం, ఒక గిరిజన ప్రాంతంలో పోతాడు. దేనికి అంటే అక్కడ ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీ పాదయాత్ర స్టార్ట్ చేద్దామని పోతాడు. అక్కడ పోయినాక అటాక్ చేస్తారు. ఆయన అక్కడికి వాపస్ వచ్చేస్తుంటే అటాక్ చేస్తారు. ఎందుకు అటాక్ చేసినావు అని అడిగితే, నువ్వు పాదయాత్ర పేరు మీద ప్రచారాలు చేస్తున్నావు, రిలీజియన్ ప్రచారం, అందుకే అటాక్ చేసినాం అని చెప్పి అటాక్ చేసినావు అని సిద్ధాంతం. అది పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం దగ్గర. మరి అటాక్ అయిన తర్వాత ఏమైనా క్యాజువాలిటీస్ అయినాయి అంటే ఏం లేవు. అందరికి చిన్న చిన్న దెబ్బలే దాకానే, పెద్దగా ఏమి కట్ చేయలేరు. ఇప్పుడు మనం కాలు పట్టుకుంటే లాగుతుంటారు అట్లా బయటికి. ఓకే, అయ్యా అమ్మ అయ్యా అంటుంటాడు మనోడు. ఆ బయట కాలు పట్టుకొని లాగేటోడు నిజంగా అటాక్ చేయడానికి వస్తే ఇట్లా కాలు పట్టుకొని కసక్ మనం కోసేయచ్చు, బట్ కొయ్యలేడు. నథింగ్ హ్యాపెన్. జస్ట్ కారతలు వలగొట్టిర్రు. అటాక్ చేసినట్టు ఒక సీన్ అయ్యిందాడ. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం క్లారిటీ లేదు, బట్ ఎవరికి పెద్దగా ఏం దెబ్బలు దాకలేదు. కొంచెం స్క్రిప్ట్ అనిపిస్తుందిగా. ఫార్వర్డ్కి వెళ్దాం, ముందు ముచ్చట్కి వెళ్దాం, 2-3 ఎగ్జాంపుల్ తీద్దాం. ఓకే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఒకటి చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ ఒక దగ్గర కాల్ చేస్తారు కొంతమంది ఆంధ్రాలో. ఏదైతే గోవిందయ్య కానివ్వండి, ఇతర వైసీపీ శ్రేణులు కానివ్వండి, వాళ్ళు రాజకీయ స్వభావం కోసం అంబేద్కర్ విగ్రహాలను కూడా వాడుకొని చేయటం మన ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటు. అది ఎవరు కాల్చిర్రు అని చెప్పి సో కాల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వెళ్ళింది ప్రజెంట్గా అపోజిషన్ ఉన్న లీడర్స్. ఏంటంటే సిబిఎన్ని పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేద్దాం, వీళ్ళ రూలింగ్లో ఇట్లా అవుతుంది, దళితులని ఇట్లా అవమానపరుస్తారు, అంబేద్కర్ స్టాచ్యూలు కాల్చి అని చెప్పేసి ఒక స్టోరీ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ స్టోరీ క్రియేట్ చేసింది ఎవరో కాదు, మళ్ళీ వీళ్ళు అపోజిషన్ వాళ్ళే. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టేసేసి అది వైసీపీ సర్పంచ్. ఓకే, అదొక ఫస్ట్ అటెంప్ట్. ఇంకో అటెంప్ట్ కూడా అది కూడా గుర్తు చేస్తా. టీటీడీ మీకు గుర్తుంటే టీటీడీలో మందు బాటిల్ దొరికినాయి, అది దొరికినాయి, ఇది దొరికినాయి అని చెప్పి పెద్ద లొల్లి రచ్చ. తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి తిరుమలలో పడేసి టీటీడీ పరువు ప్రతిష్టలు డ్యామేజ్ చేస్తా అని చెప్పి పెద్దగా స్టోరీ వెళ్ళింది. రైట్, యా ఎగ్జాక్ట్లీ. ఆ స్టోరీని కట్ చేస్తే అది చేసింది ఎవరు అని చూస్తే మళ్ళీ ఆపోజిషన్ లీడర్ కార్యకర్తలే. వైసీపీ జగన్ మీడియా ప్రతినిధులు పన్నిన కుట్రను పోలీసులు కనిపెట్టేశారు. సో ఒక గేమ్ అర్థం చేసుకోవాలి. నువ్వు ఓవరాల్గా గేమ్ అర్థం చేసుకోక మరి ఇది బ్లేమ్ గేమ్ ఆడడానిక ఏందో మళ్ళీ అర్థం చేసుకో. థర్డ్ది మనకి ఫస్ట్ ఒక 1 year బ్యాక్ తెలిసిన స్టోరీ. పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద వెళ్తూ అక్కడిక్కడ పడుకుంటూ చేసుకుంటూ వెళ్తాడు. ఓకే, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినాక యాక్సిడెంట్ కాలేదు, అది కొట్టి చంపిర్రు అని అంటారు. మళ్ళీ ఎవరు కొట్టి చంపిర్రు చెప్పురు నేమ్స్ అంటే తెలియదు. కొన్ని పోలీసు వాళ్ళు సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి 200 సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి చెప్పినాక కూడా వినడానికి రెడీ లేరు. అటాక్లు అవుతున్నాయి అంటూ అలా ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నారు సింపతి యూజ్ చేసి. ఎవరు చేసిర్రు ప్రవీణ్ మీద అటాక్ అంటే ఆన్సర్ లేదు, బట్ కోర్టు వరకు వెళ్ళారు, లీగల్గా నడిపిస్తున్నారు. దాని ఆన్సర్ ఏం వస్తుంటే తెలియదు. అవే ఇన్సిడెంట్లు ఇప్పుడు ఈ మల్టిపుల్ 2 ఇన్సిడెంట్స్ చెప్పినా 3 ఇన్సిడెంట్స్ చెప్పినా ప్రవీణ్ పగడాల, టీటీడీ బాటిల్ ఇష్యూ, అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూ. రీసెంట్గా పొలిటీషియన్స్ ఎవరైనా బేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా పాలిటిక్స్లోకి ఎంట్రీ కావాలంటే వాళ్ళు సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ నెత్తికి దెబ్బ తాకుతుంది సడన్గా ఎలక్షన్స్కి ముందు రోజు, ఒక కాలు ఇరుగుతుంది, వీల్ చైర్ మీద పడుతుంది, ఎలక్షన్స్ అవుతుంది, మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఓకే, సేమ్ అట్లనే ఇది కూడా అడిగిన అనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ పాడేరునే ఎందుకు టార్గెట్ చేస్తారు వీళ్ళు అర్థం చేసుకో. ఆడొస్తాడు ప్రశ్నగాడు వస్తాడు. ఓకే, ప్రశ్నగాడు వచ్చి పాడేరులో గిరిజనులకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. సరే అని చెప్పి అక్కడ రోడ్ లేపించి అంతా చేసినాక రోడ్ లేపించిన ప్రాబ్లం వీళ్ళకి అర్థమైందా. సో ఇప్పుడు మళ్ళీ స్టోరీ చూస్తే ఇతని మీద ఎక్కడైతే అటాక్ అయిందో, ఓకే, ఆ అటాక్ కూడా అయింది ఎగ్జాక్ట్లీ పాడేరులోనే. అర్థమవుతుంది. ఓవరాల్ క్రోనాలజీ అర్థం చేసుకో. నాకు ఏమనిపిస్తుంది బేసిక్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో బేసిక్గా. ఓకే, మళ్ళీ వీళ్ళు నారా లోకేష్ కాన్స్టిట్యున్సీని ఎందుకు టార్గెట్ చేయరు నాకు తెలియదు. ఓకే, చంద్రబాబు నాయుడు అక్కడికేని పార్టిసిపేట్ చేసిన కాన్స్టిట్యున్సీలు ఎందుకు టార్గెట్ చేయరు అది నాకు అర్థం కాదు. బట్ ఎవడైతే సో కాల్ లెఫ్ట్ వింగ్ ఉన్నాడు ఆంధ్రాలో, వాడు ఓపెన్గా అటు ఇటు పోయి పవన్ కళ్యాణ్ ఎంబడే పడతారు. ఓకే, మళ్ళీ నిజంగా ఇప్పుడు అటాక్ గురించి మాట్లాడుకుంటే, అభినవ్ దర్శన్ మీద అయిన అటాక్ గురించి మాట్లాడుకుంటే చెప్పినా కదా,
వచ్చి కారదల వల్ల కొడతారు. ఓవర్ మీద అటాక్ చేసిందని అడిగితే ఆన్సర్ ఉండదు. లేదు నాకు తెలియదు, నాకు మొహాలు కూడా గుర్తుపట్ట నేను అని అంటున్నాడు. బట్ అటాక్ అయింది, నా మీద అటాక్ అయింది. వాళ్ళు ఎవరు చేసింది? పోనీ నువ్వు మొఖాలు గుర్తుపట్టకపోయినా నీకు ఎవరో ఒకరు డౌట్ ఉంటారు కదా, ఇగో ఈ పలానా పర్సన్ చేసి ఉంటారు నా మీద అని. అలా పేర్లు చెప్పరు. దానే బ్లేమ్ గేమ్ అనమాట. సింపతి గెయిన్ చేయడానికి ఒక సీన్ క్రియేట్ చేసి సింపతి గెయిన్ చేస్తారు. పోనీ నేను ఉన్నాం రాబే కామన్ పర్సన్స్. ఇట్లనే పోతున్నాము, మనం నలుగురం పోతున్నాము, ఇద్దరు ముగ్గురు అటాక్ చేయడానికి వచ్చారు. మీరు నలుగురు ఉన్నప్పుడు మనము కొట్లాడడం వాళ్ళతో ఎంతో కొంత కొట్లాడతాం కదా, రైట్? ఒక్క ముక్క ఎవడు అపోజ్ చేయలేడు. ఓకే, అందరు ఇట్లా ప్లీజ్ కాలు గుంజకు. నిజంగా అటాక్ చేసేంత ఉద్దేశం ఉంటే కాలు కోసేస్తే అయిపోయారు, కోయలేడు. ఓకే, ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సో అందరికి చిన్న చిన్న దెబ్బలే, ఎవరు కాలు ఇరగలేదు, చెయ్యి ఇరగలేదు, ఎక్కడ బ్లడ్ రాలేదు. మేమే చేసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు. సో ఈ టాక్టిక్ ఇవన్నీ స్టోరీస్ అన్ని ఇట్లా అల్లుకుంటా పోతే డాట్స్ కలెక్ట్ చేసుకుంటే ఓకే అనిపిస్తున్నది కదా, అరే సంథింగ్ ఎక్కడో స్టోరీ అల్లిరని. బట్ అదే ఒకవేళ నిజంగానే అటాక్ చేసేవాడు ఎవడో వీళ్ళకి తెలియదు, పోనీ ఎవడి మీద డౌట్ ఉందా అంటే అది చెప్తలేరు. నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది, అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలి నేను. బట్ అయ్యింది మాత్రం పాడేర్లనే అని చెప్పి ఆ లొకేషన్ని హైలైట్ చేసిరంటే రాసి పెట్టుకున్నమాట. పవన్ కళ్యాణ్ని బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ఆడుతున్న గేమ్ ఇది. ఓకే, దీనికి మించి పెద్ద గేమ్ లేదు. ఒకవేళ నిజంగా అట్లా అయితే మళ్ళీ కోర్టులో కేసేసి గుంజమను. ఓకే, గుంజమను, ఎవరు ఎక్కడికి వచ్చారు ఏం సంగతి కోర్టులో కేసేసి గుంజమను, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమను, వీడియోని పట్టుకొని ట్రేస్ అవుట్ చేయమను. ఓకే, ఏ టైంలో అయ్యింది, ఆ టైంలో అక్కడ చుట్టుముట్టు బయటకు వెళ్తారు కదా సీసీటీవీ కెమెరాలు ఎక్కడో అక్కడ గల్లీ కార్నర్స్కి, కొన్ని మెయిన్ సిటీలో తీయమను, దొరకబట్టమను, అలా పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేయమను. చేస్తే మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే అటు ఇటు పోయి యాజ్ యూజువల్ ఈ బాటిల్ టీటీడీ బీర్ బాటిల్ కేసులు ఎట్లయితే పీపుల్ దొరికిర్రో, వైసీపీ జగన్ మీడియా ప్రతినిధులు పన్నిన కుట్రను ఎట్లయితే అంబేద్కర్ స్టాచ్యూ కాల్చినప్పుడు వీళ్ళ పీపుల్ దొరికిర్రో, చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టేసేసి అది వైసీపీ సర్పంచ్ సో ఇక్కడ కూడా అటాక్ అయినప్పుడు ఐఎమ్ డ్యామ్ షూర్ వీలోలే దొరుకుతారు. ఓకే, ఎనీవేస్ ఇదైతే నాకు అనిపించిన పర్స్పెక్టివ్. ఐఎమ్ స్టిల్ నాట్ 100% కన్ఫర్మ్, బట్ డాట్స్ కలెక్ట్ చేసుకుంటే స్టోరీ అల్లే అలవాట్లు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి స్టోరీ లెక్క నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కామెంట్లో మీ థాట్స్ కంపల్సరీ షేర్ చేసి వెళ్ళండి. ఓకే, ఎనీవేస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యా. మేమే చేసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు.